ఈ రాబోయే రోజుల్లో ఇంకో 200 బోయింగ్ విమానాలకి ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసినట్టు మనకు తెలిసింది. గవర్నమెంట్ అవును. ఏమన్నా దానికి ఆందోళన పడాల్సిన విషయం అంటారా? ఇప్పుడు గనుక ఈ బోయింగ్‌లో ఏదైనా సమస్య ఉంది, ఇంజిన్‌లో సమస్య ఉంది, టర్బైన్‌లో సమస్యలున్నాయి, లేదా ఆయిల్ జనరల్‌గా దీంట్లో ఫ్యూయల్ లీకేజ్, ఆయిల్ లీకేజ్ లాంటి సమస్యలు ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి చెప్తున్నారు. లాంగ్ రన్‌లో ఇది ఫీజిబుల్ గాదు. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 787 ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళ ఓన్ ఎంప్లాయీస్ కూడా కాషన్ చేస్తున్నారు. ఇప్పుడు గనుక ఇన్వెస్టిగేషన్‌లో ఇది తేలితే వాళ్ళ మీద డీజీసీఏ లీగల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. ఎయిర్ ఇండియా మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఫర్దర్‌గా ఈ ప్రోటోకాల్ వైలేషన్ ఉందా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా? చూసి తప్పనిసరిగా రివ్యూ చేయాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా ఉంది. తప్పకుండా ఉంది. అంటే తప్పకుండా. ఎందుకంటే మనకి దీంట్లో గతంలో అంటే మళ్ళీ మన ఈ డీజీసీఏలో 4 ల్యాబొరేటరీలు ఉంటాయి. మెటీరియల్ ల్యాబొరేటరీ ఒకటుంటుంది. నెక్స్ట్ కెమికల్ అండ్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఒకటుంటుంది. ఇంకోటి ఈ ఫెయిల్యూర్ అనాలిసిస్ ల్యాబొరేటరీ ఉంటుంది. నెక్స్ట్ ఫ్లైట్ డాటా రికార్డ్ ల్యాబొరేటరీ. ఈ 4 ల్యాబొరేటరీలు కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ఒక్కొక్క ఇష్యూ మీద వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. సీడీఆర్ బ్లాక్ బాక్స్‌నేమో వీళ్ళు ఫ్లైట్ డాటా రికార్డర్ ల్యాబొరేటరీ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఏం జరిగి ఉంటుంది? స్ట్రక్చరల్ డిఫెక్టా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? అనేది ఫెయిల్యూర్ ల్యాబొరేటరీ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఈ డీజీసీఏలోనే ఉంటున్నారు. దాంట్లోనే ఉంటుంది. వాళ్ళు చెక్ చేస్తారు. ఈ కెమికల్ కాంపౌండ్ అక్కడ పడ్డ అవశేషాలు వాటిని తీసుకొని లిక్విడ్‌ని కూడా తీసుకొని వాటిని పట్టుకొని యాసిడిటీ ఎంత ఉంది? ఆ కలర్ ఏంది? ఓడర్ ఏమొస్తుంది? స్మెల్ ఏమొస్తుంది? అట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసి ఏ ప్రాబ్లమ్ అనేది అక్యురేట్‌గా దాదాపు చెప్పడానికి